సో ఎప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చి వీళ్ళ డెవలప్మెంట్ కానీ అంతా చాలా బాగుంది. వచ్చి ఈ గుడిలో కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపించి మనశ్శాంతిగా ఉంటుంది. అండ్ ఇంకా రినోవేషన్ చేస్తున్నారు, ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో ఈ గుడికి వచ్చి విజిట్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆయన వెనకాల ఆంజనేయ స్వామి రూపం ఉంది. సో స్వామివారిని దర్శించుకున్న తర్వాత చాలా చాలా బాగుంది, మనశ్శాంతిగా ఉంది. ఇంకా అదృష్టంగా అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చి రావటం వల్ల. సో సుబ్బరాయుడు అండి, నేను ఆడిటరు. మాది ప్రొద్దుటూరు పక్కనే పాలంపల్లిలో కూడా మా అమ్మ నాన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడే. మేము ఇక్కడే తిరుగుతూ చేసి చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగేవాడిని. కానీ దేవుని తొలి గడప, దేవుని గడప చాలా అద్భుతంగా ఉంటుంది. పక్కనే చెరువు, ఈ కోనేటి రాయుడు అని పిలువబడే ఈయన చాలా అద్భుతంగా వరాలు కానీ అన్నీ అందరికీ చాలా మంచిగా చూస్తాడనే ప్రతీతి. ఇక్కడికి మత సామరస్యంతో కలిగినటువంటి ఇతర మతస్థులు కూడా చాలామంది రావడం జరుగుతూ ఉంటుంది. మేము చూస్తూ ఉంటాము అందరము. తర్వాత ఈ రథోత్సవం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. రథోత్సవ టైంలో అసలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు జనాలు చాలామంది వస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది ఇంకోటి ఏంటంటే కృపాచార్యుల వారు ఆయన ఆ ప్రయాణంలో ఆయన తీర్థయాత్ర తిరుమలకు వెళ్ళే క్రమంలో ఆయన దర్శించుకునే టైంలో ఇక్కడికి వచ్చి ఆగాడని